బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్ గా అఖండ 2 వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కుంభమేళా హిమాలయాలతో పాటు జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రేస్ ప్లస్ బ్యానర్ పై రామాచంట గోపియా చంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదల కాబోతుంది. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్. వినోదానికి కొదవేమీ ఉండదని బోయపాటి టీం కూడా చెబుతుంది. అయితే రొమాన్స్ పార్ట్ కోసం గ్లామరస్ కథానాయికల్ని ఎంపిక చేసుకున్నారు. కానీ ఐటెం పాటతో మరింత కిక్కు పెంచాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. తమన్నాను ఒక స్పెషల్ సాంగ్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట మాస్ ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ఆమె ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారట. ఇందులో భారీ రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయట. అయితే బాలయ్య ఈ రిస్కీ షాట్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్ ని వాడకూడదు అంటూ డిసైడ్ అయ్యారట. తనకి కెరీర్ లో ఒక సినిమా అయినా గుర్తుండిపోవాలి అని, డూప్ లేకుండా ఒక సినిమాలోనైనా కనిపించాలనుకుంటున్నాడు అని, ఆ కారణంగానే అఖండ 2లో అస్సలు డూప్ లేకుండానే ఫైట్ సీన్స్ లో యాక్ట్ చేస్తున్నారట. ఇది నిజంగా బిగ్ రిస్కీ పని. కానీ బాలయ్య లాంటి మొండిగటం ఏదైనా చేసి సాధించగలడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో నిజానికి హీరోయిన్ పాత్ర కోసం నయనతారని అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ రోల్లోకి మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ వచ్చి చేరారు. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందులో నో డౌట్ అంటున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖండ 2 విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ మూవీని సెప్టెంబర్ 27, 2025న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కు వాయిదా పడే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్ 5న విడుదల కానున్న ప్రభాస్ రాజసాబ్తో బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తలబడాల్సి ఉంది. అఖండ పార్ట్ 1 కూడా డిసెంబర్లోనే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా డిసెంబర్లోనే విడుదల చేస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై నిర్మాణ బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.